హ్యాపీ గుడ్ ఫ్రైడే. ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు మన కోసం చనిపోయిన రోజు. ఆయన మన పాపాల కోసం ఈరోజు ఆయన రక్తాన్ని చిందించిన రోజు. ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చున్న రోజు, సిలువ వేయబడిన రోజు. కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయనే కాపాడుకోలేని వాడు ఈ ప్రపంచాన్ని ఎలా కాపాడాడు, ఆయనే రక్షించుకోలేని వాడు ఎలా ఆయన ఆ శిక్షకి గురయ్యి ఈరోజు ప్రజల్ని కాపాడుతానని ఎలా అంటున్నాడు. ఆయన రక్షించుకోలేక కాదండి, లేకపోతే ఆయన ఈ యొక్క శిక్ష నుండి తప్పించుకోలేక కాదు, ఆ చావు నుండి బయటికి రాలేక కాదు. కానీ ఎందుకు మరణించాలంటే ఈరోజు మనం అందరము పాపం అనే శిక్షలో, పాపం అనే ఊబిలో మనం పడిపోయి ఉన్నాం. కాబట్టి అది లేవనెత్తడానికి ఎవరో ఒకరు రావాలి. ఈరోజు మనం చూస్తున్నాము భారతదేశంలో ఈరోజు మన స్వతంత్రం రావడానికి స్వతంత్ర సమరయోధులు ఎంతోమంది పోరాడారు. వాళ్ళు ఎందుకు బయటకు వచ్చారు, ఎందుకు పోరాడారు? మిగతా వాళ్ళు చాలామంది ఉన్నా కానీ ఎందుకు వాళ్ళే వచ్చి పోరాడారు? ఎందుకంటే వాళ్ళు వచ్చి కూడా పోరాడిపోతే ఈరోజు ఇప్పటికి కూడా మన స్వతంత్రం వచ్చేది కాదు. అండ్ ఇంకో విషయం, గాంధీ గారు ఉన్నారు. గాంధీ గారు ఎందుకంటే అహింసావాది, ఎందుకు సుభాష్ చంద్రబోస్ కానీ భగత్ సింగ్ కానీ ఎంతో మంది ఈరోజు హింసను తీసుకొని ఒక ఫైట్, ఒక వార్ని తీసుకొని, ఒక యుద్ధాన్ని తీసుకొని వాళ్ళు పోరాడితే, వాళ్ళ ప్రాణాలు ఇస్తే ఎందుకు గాంధీ అహింసని పట్టుకున్నాడు? ఎందుకంటే అందరూ హింసతోనే తీసుకొస్తున్నారు, నేను అహింసతో తీసుకొస్తాను. హింసని, యుద్ధాన్ని తీసుకొచ్చిన వాళ్ళందరూ ఒక స్వాతంత్ర సమరయోధులు గొప్పగా ఉన్న సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ గారు ఈరోజు స్వతంత్రం తేవడానికి ఇంకా ఎంతో మంది కారణాలు అయినా కానీ ఎందుకు ఈరోజు మనం గాంధీ గారినే మన ఫాదర్ ఆఫ్ ది నేషన్, ఆయన మన జాతి పిత అని ఎందుకు అంటున్నాం? ఎందుకంటే ఆయన అహింసతో తీసుకొచ్చాడు కాబట్టి. ఈరోజు యేసు ప్రభు కూడా అహింసా మార్గాన్నే పట్టుకున్నాడు. ఆ అహింస నుండి ఈరోజు గాంధీ గారు అహింస అని పట్టుకున్నారు. దాన్ని బట్టి ఈరోజు మనకు వచ్చింది. హింసను చేయడం ఆయనకు పెద్ద విషయం కాదు. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, దేవదూతలు కానీ ఆయన ఒక్క మాట సెలవిస్తే తండ్రి రక్షించలేదా? కానీ ఎందుకు ఆగాడో తెలుసా? ఎందుకంటే ఇంతకాలం మనం చేయలేంది ఈరోజు నేను మౌనంగా నా రక్తం గొర్రె పిల్లలాగా నేను బలివ్వాలి. గొర్రె పిల్లలు చూశారు కదా, సింహంలా కాదు ఆయన బలవ్వాల్సింది, పులిలా కాదు. ఆయన సింహంలాగో పులిలాగో బలవ్వాల్సి అయితే ఖచ్చితంగా యుద్ధం చేసే ఆయన బలయ్యేవారు. కానీ ఆయన గొర్రెపిల్లలా బలవ్వాలి. ఏ రోజు గొర్రెపిల్ల యుద్ధం చేయలేదు, ఏ రోజు గొర్రెపిల్ల పోరాడలేదు. గొర్రెపిల్ల మౌనంగా కూర్చొని తను అర్పించుకొని తను బలియాగం అయింది. అందుకని ఈరోజు యేసు ప్రభుని మనం గొర్రెపిల్ల అంటున్నాం. ఆయన ఇచ్చిన రక్తం గొర్రెపిల్ల రక్తంలాగా పరిశుద్ధ రక్తము ఆయన మన కోసం ఇచ్చాడని, ఆయన పరిశుద్ధ రక్తంతో మనం కనబడ్డాని ఆయన గొర్రెపిల్లతో పోలుస్తాం. ఎందుకంటే మౌనంగా ఉండటమే గొర్రెపిల్ల ఒక తత్వం. ఆ తత్వం యేసు ప్రభు అలాగ శిక్షించబడి ఆయన మనల్ని రక్షించాలి కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. అంతేగాని ఆయన మన కోసం ఆయన యుద్ధం చేశాడు, మౌనంగా యుద్ధం చేశాడు. ఆయన మౌనంగా మన కోసం రక్తం చెందించాడు. ఆయన మౌనంగా మన కోసం పాప పరిహారం కోసం రక్తం ఇచ్చి ఆయన పరలోకానికి మనకు తీసుకెళ్ళాడు.